జ్యోతిష్య శాస్త్రం అనేది మూఢనమ్మకం కాదు అని అది నాస్తికుల కోసం కాదు. వాస్తు అన్ని సైంటిఫిక్ గా అంత సైంటిఫిక్. వాస్తుతో సంబంధం ఏముంది అని అనుకునే రోజులు ఇవి. వాస్తు పండితుడు అంటేనే భయపడే పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ వాస్తు శాస్త్రంకి అసలు అవసరం ఉంటదంటారా? అవసరం అంటే మీకు ఇది గ్యారంటీ శాస్త్రం కాదు, గుర్తుపెట్టుకోవాలి. పేరుకి దిశకి ఏమైనా సంబంధం ఉందంటారా? పేరుకు దిశకు సంబంధం ఏంటంటే జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం. అసలు మీరేమంటారు జ్యోతిష్య శాస్త్రం గురించి? అజ్ఞానం వల్ల గురువు గారి దగ్గర జ్యోతిష్యం నేర్చుకుని గురువు గారిని పంగనామాలు పెట్టేవాడు. అప్రత్యక్షమైనటువంటి శాస్త్రాల గురించి వివాదం ఉండొచ్చు, కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రత్యక్షంగా ప్రమాణం.